ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అగ్రవర్ణాలైన వెలమదొరల బుద్ధి మరొకసారి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పైన, గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పైన, యావత్ బీసీ బిడ్డల పైన వీళ్ళు అరాచకాలు ఇప్పటికే సాగిస్తున్నారు. గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమాన్ని ఎంతో ఉధృతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం యుద్ధం చేస్తున్న సమయంలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న ఈ క్రమంలో ఎలాగైతే ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో కవిత అనుచరులు, జాగృతి గూండాలు ఈరోజు తీన్మార్ మల్లన్నపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా ఖబర్దార్ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బీసీలను అవమానపరిచి వీళ్ళు రాజకీయంగా ఇప్పటికే గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వారి కుటుంబం కూడా ప్రభుత్వం లేకుండా అయిపోయింది బీసీలతో పెట్టుకుంటే. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడమే మా ఉద్దేశంగా మేము భావించి, ఎందుకంటే మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం, వాళ్ళు రాజకీయం కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళకు అధికార దాహం ఉంది, మాకేమో బీసీలమైన మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అధికారం ఇచ్చి రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణిస్తుంటే మా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన వీళ్ళు దాడి చేయడం వాళ్ళకు సిగ్గుచేటు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. Thankful to the media that they have given me the opportunity to talk about Teenmar Mallanna. Teenmar Mallanna is neither in liquor scam, neither he is in any scam or he did any mistakes. But these people who don't have the knowledge of the public, they don't even think of the BCs. What Teenmar Mallanna is doing, he has created a very big opportunity to the BCs, minorities and SCs regarding the political career and the basic rights which we don't know, which our grandfathers, our fathers, not even me, we don't know about that. Teenmar Mallanna has created a legal and great opportunity for us about the BCs, which occupies about 42% of the total population of Telangana. Now, a rising star, the people who cannot think of him about the rising star, these people are creating nuisance by giving nuisance language in media. So we respect ladies. So Kavitaka, it's a humble request for you to take your words of your people. Please keep control them. Thank you. ముఖ్యంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు నరసింగన్నకి, మా అధ్యక్షురాలు శ్వేత, మా బాబా గారికి, సంపత్ గారికి, మరి అందరికీ ఈ ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్న ఏదైతే తీన్మార్ మల్లన్న బీసీ సప్లాన్ గురించి వెళ్ళి గట్టిగా నిలదీసిండో దాన్ని తట్టుకోలేక ఇవాళ అగ్ర వర్ణాల పార్టీలు ఏదైతే ఉన్నాయో అది తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత, చెంచగాళ్ళు కొంతమంది ఇవాళ తీన్మార్ మల్లన్నని ఏదో కించపరిచే విధంగా, ఏదో మొత్తానికి ఆయన గురించి ఏదో చిల్లరగా ఏదో చీప్గా తీసేయాలన్న ఉద్దేశంతో, ఇవాళ ఆయనని బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ఏదైనా కంకణం కట్టుకొని ఇవాళ కవితక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఆనంద్ కానీ ప్రవీణ్ కానీ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళకు ఒకటే తలుచుకున్నాం. ఇవాళ తెలంగాణలో బీసీ అంటే ఒక శక్తిలాగా ఎదుగుతూ ఉన్నది. మీ రోజులు ఇక సాగవు, ఇప్పటికైనా బంద్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో తీన్మార్ మల్లన్న అనే ఒక శక్తిని మీరెవరు కూడా ఆపలేరు. కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ లిక్కర్ స్కామే కావచ్చు, ఇవాళ మీ తండ్రిని కాకుండా, మీ అన్నని కాకుండా, మీ ఫ్యామిలీ నుంచి మీరు బయటకు వచ్చి ఇవాళ మీ చెంచగాలతోటి ప్రెస్ మీట్ పెట్టించి మల్లాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక ముందు 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలో రావడం ఖాయము. ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా. ఆడపడుచులు అంటే మాకు కూడా, అందరికి కూడా తెలంగాణ ఆడపడుచులు అంటే మాకు కూడా గౌరవం ఉంది. కవితక్క, మీకు ఒకటే చెప్తా ఉన్నాం,
మీకు మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ నాన్నతో కావచ్చు, మీ అన్నతో కావచ్చు, మీ ఫ్యామిలీ పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే, మీ ఆస్తుల తగాదాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరే సమర్శించుకోవాలి. కానీ అనవసరంగా వచ్చి అలా బీసీలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. ఖబర్దార్ చెప్తా ఉన్నా. మీరున్న ఓసీలంతా కలిపి కూడా ఇవాళ 150,000 మంది కూడా లేరు. మీరు ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీతో కలుపుకొని ఇవాళ మేము 90% జనాభా ఉన్న మమ్మల్ని మీరు మా తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి కూడా ఇవాళ మీ కింద చెప్పు చేతుల కింద పనిచేసినాం. కానీ ఇక ముందు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది మా బీసీలలో కూడా. మేము కూడా రాజ్యాధికారికంగా ఎదగాలని ముందుకు ఒక్కొక్కరంగా వస్తూ ఉన్నాము. రాబోయే 2028లో రాజ్యాధికార పార్టీ అధికార దిశగా అధికారంలోకి రావడానికే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కవితక మీరు ఇప్పటికైనా మీరంటే మాకు గౌరవం ఉంది కాబట్టి తెలంగాణ ఆడపడుచు మాకైతే మా తోడ పుట్టిన అక్కచెల్లెల ఎట్లలో మీరు కూడా అట్లే. కాబట్టి ఇప్పుడు మీరు ఇలాంటి చర్యలకు కొంతమంది మీ చెంచగాళ్లకు ఏదో డబ్బులు ఇచ్చి ఇలాంటి మాటలు మాట్లాడిస్తే మాత్రం ఖబర్దార్. ఏదో ఆనాడు ఏదైతే తీన్మార్మల్లన్న ఆఫీసు మీద పోయి దాడులు చేస్తే ఎవరు ఏం చేసిరు కదా అని అనుకొని మీరేదో చిన్నగా లైట్కి తీసుకుంటే బాగుండదు. ఖబర్దార్ చెప్తున్నాము. తెలంగాణ బీసీల దగ్గరికి తెరువు ఏ ఒక్కరు వచ్చినా కాళ్ళు ఎరగొడతామని కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇకనైనా మా జోలికి రాకుర్రి. మీదేందో మీ రాజకీయం ఏందో మీరు చేసుకోరు తప్ప మా బీసీల తెరువు వచ్చి మీ ఓట్లే మేము అడుగుతలేం. మీ ఓసీలో ఓట్లు కావాలని కూడా మేము అడుగుతలేం. మీ ఓట్లు మీరే వేసుకోండి. ఇవాళ మేము మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల అందరం కలిసి 90% ఉన్నాము. ఇలా మంత్రులు మేమైతాం, సీఎం మేమే, మంత్రులు మేమే, ఎమ్మెల్యేలను కూడా మేమే అవుతాం. ఖబర్దార్ చెప్తా ఉన్నా. ఏదో ఆషామాషి ఏదో తీర్మానం మల్లన్నని ఆయన వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నాం. తెలంగాణ సమాజం అంతా ఉన్నది తీన్మార్ మల్లన్న వెనకాల. తెలంగాణ సమాజం ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకొని మీదేందో మీరు చూసుకోండి. కానీ మల్లన్న తెరువు వచ్చినా కానీ బీసీల తెరువు వచ్చినా కానీ మీరు గాలిలో కలిసిపోతారనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే ఇదే నా హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్ మళ్ళా బీసీల తెరువు కానీ, ఎస్సీల తెరువు కానీ, ఎస్టీల తెరువు కానీ, మైనారిటీల తెరువు కానీ, ఏ ఒక్క ఓసీ లీడర్లు కానీ ఏదన్నా చిన్న చూపుతో మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ, ఎప్పుడు సహించేది లేదు. ఇప్పుడు మిమ్మల్ని గాలిలో కలపడం ఖాయమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.